హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం మొత్తం దేశవ్యాప్తం కూడా సంచలనంగా మారిపోయింది. అంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కారణంగా అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదైంది. ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేసేసారు. మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్‌ని ఏ విధంగా చూడొచ్చు? మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది. సో సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? మీరేం ఇది చెప్తారు? చాలా అనైతికమైన అరెస్టు. ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే ఊరినే మా సినిమా వాడు, మా సినిమా హీరో అని అంటాం కాదు. నేను అడిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి ఒక స్నేహితుడిని, ఒక వీఐపీని మీరు పిలిస్తే, మీ ఇంటికో, మీ ఆఫీస్‌కో, మీ ఫంక్షన్‌కో ఒక వీఐపీని పిలిస్తే, ఆ వీఐపీ వస్తున్నాడని తగిన అరేంజ్‌మెంట్స్ మీరు చేస్తారా? లేకపోతే ఆ వీఐపీ చేసుకొని వస్తాడా? మీరేగా చేస్తారు. ఓ పెళ్ళికొచ్చినా, పెళ్ళిని పిలిచినా వాళ్ళ వీఐపీలకు ఒక ఎంట్రన్సు, వీఐపీలకు ఒక భోజనం ప్లేసు, మిగతా అందరికీ ఒక అన్ని దారులేసి బ్యారికేడ్లు కట్టి డెకరేషన్ చేసి పెడతామా? ఒక ఫంక్షన్‌కొచ్చినా, ఒక బయట ఫంక్షన్‌కొచ్చినా, ఒక వీఐపీని పిలుస్తూ వస్తున్నాడు అంటే ఆడైనా, మగైనా ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే దానికి తగిన అరేంజ్‌మెంట్స్ ఎవరు చేయాలి? ఆ పిలిచిన వాళ్ళు చేయాలి. సంస్థో ఆ ఇల్లో ఎవరో ఒకరు చేయాలి. ఇవాళ అట్లాగే ఇక్కడ తను వచ్చాడు. ఒక సినిమాలు ఫస్ట్ డే నాడు ఫస్ట్ షోకి హీరోలు వాళ్ళ సినిమాలు చూడడానికి రాకూడదు అనే చట్టం ఏం లేదు కదా. ఆ చట్టం తన హక్కు, తనకొద్దు, తన సినిమా తను చూడడానికి వచ్చాడు. ఓకే. వచ్చేటప్పటికి ఈ థియేటర్‌లోకి టికెట్లు కొన్న వాళ్ళని కూడా థియేటర్‌లోకి వెళ్ళకుండా ఆపి బయటే ఆపింది ఎవరు? హ్మ్. ఏమన్నా అర్జున్ ఏమన్నా వాళ్ళెవరిని లోపలికి పంపించొద్దు బయట ఉండమని అడిగాడా? లేదు కదా. మేనేజ్‌మెంట్ ఆపింది. పంపించకుండా. పోలీసులకి చెప్పాల్సింది ఎవరు? మేనేజ్‌మెంట్. పోలీసులకి చెప్పలేదు. ఆ! పోలీసులు లేట్‌గా చెప్పారు. మళ్ళీ పోలీసులు కంప్లెయింట్ అంటే మాకు లేట్‌గా చెప్పారని. లేట్‌గా చెప్పింది అంటే బాధ్యులెవరు? మేనేజ్‌మెంట్. ఇక్కడ దీంట్లో ఎక్కడ కూడా అర్జున్‌కి సంబంధం ఏముంది? అర్జున్ వచ్చాడు. వచ్చేటప్పటికి మేము జనాలను పంపించకుండా లోపల ఉంచేసి అదే జనాలతో ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఇదే సంధ్య థియేటర్‌లో ఇది ఎంతమంది హీరోలు రాలా? ఎప్పుడు రాలా? వచ్చినప్పుడల్లా అప్పుడన్నీ అరేంజ్‌మెంట్ చేశారు. నిన్న పర్టిక్యులర్ డే ఆ రోజు జరిగిన రోజు ఆ మేనేజ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళు తప్పు ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేశారు. పర్వాలేదు చూసుకుందాం అనుకున్నారా? లేకపోతే పోలీసులకు డబ్బు కట్టాలి ఎందుకు అనుకున్నారా? ఏ కారణం అయితే పోలీసులకు చెప్పలేదు. ఇతను సడెన్‌గా వస్తే ఇతను తప్పు. సడెన్‌గా 3 గంటల ముందే మొత్తం సోషల్ మీడియా అంతా హల్చల్. సంధ్యా థియేటర్‌కి సంధ్యా థియేటర్‌కి అర్జున్ హల్చల్ ఉంది. సో, అందరికీ తెలుసు. సో, అలాంటప్పుడు వస్తున్నాడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం, బ్యారికేడ్స్ పెట్టడం, ఒక దారి గతంలో వెళ్ళాం. మేము వెళ్ళాం సినిమాకి ఫస్ట్ డే. వెళ్ళినప్పుడు అన్నీ ఒక వీళ్ళందరూ టికెట్లు కొన్నవాళ్ళు థియేటర్‌కి వెళ్ళిపోయేవారు. లోపలికి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత వీళ్ళు బయటకొచ్చారు. కొంచెం తక్కువ జనం ఉంటారు. బయట జనం తప్పితే మామూలు బ టికెట్లు వాళ్ళే 1000 మంది కదా! థియేటర్ జనాలంటే వాళ్ళే 800 మంది. అవును. 800 వాళ్ళు ఇంకా బయట దీన్ని చూసి క్రౌడ్‌ని చూసి వచ్చేవాళ్ళు. సో, అదే వాళ్ళు వెళ్ళిపోతే 800 మంది వెళ్ళిపోతే 100, 200 ఉంటారు. పోలీసులు సరి చేసుకుంటారు. హ్మ్. సో, ఇట్స్ టోటల్ డిజాస్ట్రస్ ఫెయిల్యూర్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్‌మెంట్. హ్మ్. దీనికి ఇట్లా ఇతన్ని దూషించేస్తారు. ఇతను దోషి ఎట్లా అవుతాడు? ఇదే లాజిక్ కనుక ఇలా అయితే చచ్చిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇన్సిడెంట్‌లో ఉన్నవాళ్ళందరూ దోషులేనండి అనంటే, హ్మ్. అప్పుడు మరి రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారు. హ్మ్. అక్కడ దాని దోషులు ఎవరు? చంద్రబాబుని అరెస్ట్ చేశారా? చంద్రబాబుకి నోటీసులు పంపించారా? 32 మంది అది నడిపింది చంద్రబాబు. పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు. షూట్ చేసింది ఇంకో డైరెక్టరు. అవును. మరి వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి. 36 మంది చనిపోతే అప్పుడేమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ నాట్ ఎవరు మనుషుల తప్పు కాదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. హ్మ్. అందువల్ల అనుకోకుండా జనాలు ఎక్కువ చేశారు ఎక్స్‌పెక్టేషన్ అందుకని చెప్పారు. మరి ఇక్కడ అంతే మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ అందువల్ల జనాలు వచ్చారు. దానికి చంద్రబాబు అక్కడ శిక్షార్హుడు కానప్పుడు మా అల్లు అర్జున్ ఎలా శిక్షార్హుడు అవుతాడు? రీజనబుల్లా కాదా? అవును. అక్కడైతే ఇక్కడ అవ్వాలి. ఇక్కడ కాదంటే అక్కడ కాదు. హ్మ్. అంటే చట్టం ప్రాంతానికి ఒక రీతిగా, వ్యక్తికి ఒక రీతిగా చట్టం ఉంటుందా? హ్మ్. ఈ పోలీసులు చట్టాన్ని అలా ఇంటర్‌ప్రెట్ చేస్తారా? ఇయన్నీ ఆన్సరబుల్ క్వెషన్స్. వాళ్ళేదో అత్యుత్సాహం కనపడతాది. ఏదో 2:30కి హియరింగ్ ఉంది. 4 గంటలకు తీర్పొస్తది. ఈ 4 గంటల తీర్పొచ్చే లోపల ఈయన్ని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టేయాలి. హ్మ్. ఆ తీర్పు కోర్టులో 4 గంటలకు తీర్పిచ్చినా కూడా అది ఆన్ పేపర్ అయి చేసి కంప్యూటర్‌కొచ్చి 6 అయిపోద్ది. అది సంతకం పెట్టాలి. జడ్జి గారు పైనుండగా సంతకం పెట్టరు. ఆయన జడ్జి 5 గంటలకు దిగిపోయినాక గానీ అన్నిట్లి మీద సంతకం పెడతాడాయన. అవును. అంటే వాళ్ళొచ్చి సంతకం పెట్టి వచ్చేప్పటికి 6 చీకటి పడిపోద్ది. జైలు రూల్స్ ప్రకారం 6 తర్వాత ఎవరిని విడుదల చేయరు. సో, హ్మ్. ఈ లోపల ఈయన్ని కూర్చోబెడితే విడుదల చేయరు. రేపు శని, ఆదివారం 2 రోజులైనా ఉంటాడు లోపల. ఓకే. కోర్టు తీర్పు
అర్జున్కి ఫేవర్గా వచ్చినా జైల్లో ఉంటాడు. హ్మ్. అందుకు ఏదో ఈ 2 రోజులు ఆ కక్ష సాధింపులాగా ఉంది. ఓకే. కనీసం 2 రోజులైనా చేయాలి. మనం ఏం చేయలేకపోతున్నాం. సినిమాని ఆపాలనుకున్నాం, ఆపలేకపోయాం. కనీసం ఈ కసైనా తీర్చుకోవాలన్నట్టు ఉంది. ఈ కసైనా తీర్చుకోవాలి. కనపడుతుంది ఇంకోటి కనపడట్లేదు. ఓకే. సార్ దీని వైపు పొలిటికల్ ఏమన్నా ఉందా? ఇప్పటికే కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, ఖండించేశారు. ఆహ్, ఎవరైనా ఖండిస్తారు. కేటీఆర్ గారు నిజాయితీగా ఖండించారు. హ్మ్. ఎవరైనా ఖండిస్తారు. అసలు చనిపోయాడు కరెక్టే. బాధాకరమే. ఎవరు కాదన్నారు? హ్మ్. బాధాకరం. తను మోరల్‌గా అతను చేస్తున్నాడు. ఇంకా చేస్తాడు. ఓకే. తను కారకుడు అనటానికి ఎట్లా అని. కారకుడు మేనేజ్‌మెంట్ అయితే మిస్‌మేనేజ్‌మెంట్ అది ఆహ్, బ చే పో అతనిది వి వచ్చిన గెస్ట్‌ని అంటే ఎట్టా అది? అర్థం పర్థంగా లేదు ఉంది కదా! హ్మ్. సో, ఇట్ ఈస్ టోటల్ ఎవరికైనా అందుకని కేటీఆర్ గారు ఇమ్మీడియేట్‌గా స్పందించారు. చిరంజీవి గారు కూడా ఇప్పుడు స్పందించారు. కానీ చిరంజీవి గారు స్పందించి కూటమిలో ఆయన తమ్ముడే ఉన్నాడు కదా! హ్మ్. సో, కూటమి యొక్క చర్య ఇది వెనకాల ఉండి చేస్తున్నట్టు కనపడతాంది కదా! ఓకే. ఇంత హడావిడి, ఇంత అత్యుత్సాహం అంటే కనపడతాంది. హ్మ్. వాళ్ళు కక్ష తీర్చుకున్నట్టు. ఓకే. అంటే పొలిటికల్‌గా కుట్ర కోణం ఉంది అని ఉంది. అంటున్నారా సార్? 100కి 100 కనపడతాంది కదా! ఆ హ్మ్. అనుమానానికి ఆస్కారం ఉంది. హ్మ్. ఆ అనుమానానికి ఖచ్చితంగా ఎవరికైనా కనపడతా ఉంది. ఎంత అత్యుత్సాహం వీళ్ళు ఒకవేళ కోర్టులో ఉండగా కూడా అర్జెంట్ తీసి ఆ రోజు కూడా అంతే. కన్వెన్షన్ అప్పుడు కూడా కోర్టులో ఉంది. 12కి వచ్చి కూర్చేశారు ఎక్కడ తీర్పు వస్తదని. హ్మ్. ఇయన్నీ ఒక వింత పరిణామాలు. ఈ ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా ఉంది. సినిమా వాళ్ళ మీద కసి, ఈర్ష్య, ద్వేషం, సినిమా వాళ్ళ మీద పగబట్టుకున్నట్టున్నారు. ఒకరి తర్వాత ఒక సినిమా వాళ్ళని ఒకడు ఆనాడు 'నాగార్జునని' తర్వాత 'చేతుని' ఇవాళ ఇది కసి పట్టుకున్నట్టు కక్ష సాధించడంలాగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఇంకోటి కూడా ట్వీట్ చేస్తున్నారు సార్. అల్లు అర్జున్ గారు స్టేజ్ పైన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్న దాన్ని నాకు బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. ఆ యాంగిల్ ఉండి ఉంటుంది కదా సార్. ఆ యాంగిల్ ఉన్నా లేకపోయినా హ్మ్. ఆ మాట దానికోసం కాదు గానీ, ఆ యాంగిల్ రాకపోయినా ఈ కూటమి యొక్క ఈ కూటమి సర్కార్ ఉంది కదా! హ్మ్. కూటమి సర్కారు యొక్క ఇన్‌స్టిగేషన్ ఉండే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే అతను అక్కడ ఉంటున్నాడు. అదే అర్జున్ కనుక ఆంధ్రాలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో చేసేవారు. ఏదో ఒక సాకు పెట్టి. అందుకనే ఆంధ్రాలో కేస్ పెట్టారు కదా! ఎలక్షన్‌లో వెళ్ళినప్పుడు ఆయన జనాల్ని ఇక్కడ ఇది జరిగింది పర్మిషన్ లేకుండా వెళ్ళారు. అది కేస్ పెట్టి అది కేస్ కొట్టేసింది కోర్టు. హ్మ్. అక్కడ కుదరలేదు. అందుకని ఇక్కడ పెట్టారు. హ్మ్. మీకు అర్థమవుతుందా? అక్కడ కేస్ ఎప్పుడైతే అప్పటిదాకా ఇక్కడ ఏం లేదు. అక్కడ ఎప్పుడైతే కేస్ కొట్టేసిందో కోర్టు, అతను ఎలా పర్మిషన్ అంటే చెప్పాడు. దాని తర్వాత జనాలొస్తే అతనేం చేస్తాడు? సో, అతను తప్పు కదా! అతన్ని దోషిగా పెట్టడానికి లేదు. కేస్ కొట్టేశారు. ఓకే. ఆ కేస్ కొట్టేసారు. అక్కడ పోయి ఆ గవర్నమెంట్‌లో వాళ్ళు చేయలేకపోయారు. హ్మ్. అందుకని ఎనకాల నుంచి ఈ గవర్నమెంట్‌తోటి చేయించారు. అది కనపడతది కొట్టొచ్చినట్టు. సార్ కూటమిలో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు బంధువే. మళ్ళీ చిరంజీవి గారు కూడా ఇప్పుడే ఇంటికెళ్ళేసి ఫ్యామిలీ కూడా ధైర్యం చెప్పారు. అంటే ఈ వీళ్ళంతా స్థాయి ఏమో అరెస్ట్ చేయించే ఈళ్ళంతా స్థాయి వరకు వెళ్తారంటారా అంతే సార్? చిరంజీవి గారు ట్వీట్ చేయటం పక్కన పెట్టు బాబు. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం రెడ్ బుక్ ప్రభుత్వం. హ్మ్. పగ సాధింపు ప్రభుత్వం. కక్ష సాధింపు ప్రభుత్వం. ఈ చ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు కదా! అందరిని తాట తీస్తాను, తోలు తీస్తాను, అది తీస్తాను, ఇది తీస్తాను చెప్తానే ఉన్నాడు కదా! అతని భాష అదే. అతని చర్యలు ఆయనేదో పెద్ద ఉంటాడని నేను నమ్మట్లా. ఓకే. అతను ఒక ఎక్సెంట్రిక్ మనిషి. హ్మ్. ఏ ఏ ఎమోషన్‌లో, ఏ ఆవేశంలో ఏం మాట్లాడతాడో అది మాట్లాడతాడు. కనుక అతను ఇంత ఇంత విశ్లేషణగా, ఇంత విజనరీగా ఆలోచిస్తాడని నేను అనుకోవట్లా. రెడ్ బుక్‌ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ మిస్ అయింది. కనుక అక్కడ ఉన్నాడు. అక్కడ ఏం చేయాలో చేస్తున్నారు అంతే. దాన్ని అడ్డుకునే ధైర్యం గాని, అడ్డుకునే స్థైర్యం గాని పవన్ కళ్యాణ్‌కి లేదు. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని తాళం వేయటం మొదలెట్టినా ఇంకా అతన్ని ప్రశ్నించే ధైర్యం ఎక్కడిది? కనుక అవి ఉన్నాయి. కంటి వాష్‌గా అవునా! అరెస్ట్ చేశారా? అరెరే! సరే చట్టం దాని పని అది చేసిపోతుంది. మనం ఏం చేస్తాం అని వాగేసారు తప్పితే ఇప్పుడు చిరంజీవి గారు తప్పక రేపు స్పందించారు. లేతే ఆయన స్పందించేవాడు కాదు. తప్పదు. తప్పదు. మరీ మేనల్లుడిని డైరెక్ట్‌గా అరెస్ట్ చేస్తే కూడా స్పందించకపోతే బాగోదు అనుకుని స్పందించాడు. ఓకే. ఆ స్పందన వల్ల పెద్ద ప్రయోజనం ఏముంటది? ఓకే. ఎందుకంటే గవర్నమెంట్‌లో ఉన్నదే ఆయన తమ్ముడు. ఇక్కడ గవర్నమెంట్‌లో ఉన్నది వాళ్ళ మిత్రుడు. ఆ చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు మనిషి. ఇంకేముంది? ఓకే. ఇంకెవరు వాళ్ళకి ఈయనేం చెప్తాడు, ఈయన మాట వాళ్ళే వింటారు. సార్ 'అల్లు అర్జున్' గారి అరెస్ట్ కంటే ముందే థియేటర్‌కి సంబంధించిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు ఆ అరెస్ట్‌లో భాగంగానే ఇటు 'అల్లు అర్జున్' గారి పైన కూడా కేసు నమోదైంది కాబట్టి అరెస్ట్ చేయాల్సొచ్చింది అని కూడా అంటున్నారు. అరెస్ట్ చేయాల్సొచ్చిందంటే ఉన్న 10 మందిని అరెస్ట్ చేయాలంటే ఏమి రీజన్స్? ఉన్న సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్ ఏదో మర్డర్ అటెంప్ట్ సెక్షను. అవును. ఏం బుద్ధి లేదు. ఎట్లా మర్డర్ అటెంప్ట్ అతనవుతాడు? అతను ఎట్లా 2 లాగాడా? లేకపోతే అతను దిగి వాళ్ళ మీద పడ్డాడా? ఏంటి మర్డర్ అటెంప్ట్ ఏంటి? నాన్ బెయిలబుల్ ఏంటి? ఒక వీఐపీ వచ్చాడు.
అక్కడ జరిగింది కలామిటీ. ఆ కలామిటీ జరిగినప్పుడు దానికి ఆ అరేంజ్‌మెంట్స్ లేకుండా ఇర్రెస్పాన్సిబిలిటీ ఎవరో వాళ్ళు. అందుకు వచ్చిన గెస్ట్‌ని, వచ్చిన వీఐపీ‌లని సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారా? ఏ కారణం అండి? సెలబ్రిటీ వల్ల మర్డరు అనటానికి ఏం కారణం? ఆయన సినిమా వల్ల మర్డర్. సినిమా వల్ల సినిమాకొస్తే ఎందుకు రావాలయ్యా? అడిగితే అసహ్యంగా ఉండదు. బిడ్డను తల్లిని పోగొట్టుకొని ఉన్న మనిషిని అడిగితే నీకు ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్‌వి కాదు నువ్వు. ఇంత హడావిడి జరుగుతా ఉంటే ఇంత రాత్రిపూట బిడ్డని ఏసుకొస్తావా? ఆర్ యూ ఎ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్? ఆర్ యూ ఎ రెస్పాన్సిబుల్ హస్బెండ్? నో, యూ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్. అనొచ్చు కానీ ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటలేదు మనం? నిజంగా అయితే మాట్లాడాలి, నిజాయితీగా అయితే. అవును. కానీ ఎందుకు మాట్లాడినా తల్లిని భార్యని పోగొట్టుకున్నాడు, బిడ్డ సావు బతుకులో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన ఒక మాట అని ఆయనలో తప్పుని చెప్పడం కరెక్ట్ కాదని ఊరుకుంటాం. అదైతే మన అర్జున్ ఎలా అవుతాడు? అర్జున్ ఏ కారణమైన సెక్షన్‌లో పెట్టారు మీరు? ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఏమిటి? ప్రత్యక్షంగా ఆ సావుకి ఆయన ఎలా కారకుడవుతాడు? తొక్కిసలాటలో చనిపోయారు. ఆ తొక్కిసలాటని ఏర్పాటు చేసి అర్జున్ ఏమైనా ఏర్పాటు చేసాడా ఆ తొక్కిసలాట? ఈ బ్లాక్‌లో ఉండాలంటే వాళ్ళు ఈ బ్లాక్‌ని చేసి ఆయన డాన్స్ చేసారు. ఆయన చూసి అందరూ డాన్స్ చేసారు, పరిగెత్తారు, చచ్చారు. ఏం చేయలేదే. అదంతా మేనేజ్‌మెంట్. లోపలికెళ్ళాల్సిన ఎవరు? బయట ఉండాల్సినోళ్ళెవరు? థియేటర్ మేనేజ్‌మెంట్ చూసుకోవాలి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏంటి అని. సెలబ్రిటీలా చూసుకుంటాడు. ఈయనే పోలీసులకు చెప్పుకొని, ఈయనే అరేంజ్‌మెంట్ చేసుకొని నేనొస్తాను అని మీరు రండి అని చెప్తే వినటానికి కూడా వింతగా లేదది. అవును. అది చూడాలి. అందుకనే ప్లాన్డ్ అంటున్నాను. ఓకే. ఇట్ ఈస్ క్రియేటెడ్, ప్రీ ప్లాన్డ్ సిస్టమ్‌లో చేస్తున్నారాళ్ళు. ఓకే. సో ఇప్పుడంటే కోర్టులు అల్లు అర్జున్ గారి పట్ల ఏ నిర్ణయం తీసుకోబోతుందని సర్వత్రా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మీకున్న అనుభవం ప్రకారం, మీకున్న నాకు నాలెడ్జ్ ప్రకారం ఏం జరిగే అవకాశం ఉందంటారు నాకున్న సార్? అనుభవం ప్రకారము హ్మ్. ఈ 4 గంటలకు 2:30 కోర్టు 4 గంటలకు తీర్పొస్తది. ఓకే. ఆ 4 గంటల తీర్పుని ఎంత అర్జెంట్‌గా వీళ్ళ లాయర్స్ గాని వీళ్ళు చాలా తీర్పు ఆయన అన్నాక హ్మ్. ఆయన జడ్జి కిందకి దిగినాక గాని సంతకాలు పెట్టాయన్ని. ఓకే. వీడు జడ్జిమెంట్ అప్పుడు చెప్పేస్తారు ఆయన. హ్మ్. చెప్పిన వాళ్ళు టైప్ చేస్తారు. అటు మీద జడ్జి స్టాంప్ ఏసి సంతకం ఎయ్యాలి. అది ఎప్పుడు చెప్తాడు ఆయన? 5 గంటలకి సీట్ నుంచి దిగినాకే. ఓకే. ఆ సీట్‌లో ఉండగా మళ్ళీ నెక్స్ట్ ఈ కేసు అవ్వగానే నెక్స్ట్ వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఇయన్నీ అప్పుడు రాసుకుంటా ఉంటాడు అక్కడ రిజిస్ట్రారు. అయిపోయినాక ఆయన టేబుల్ మీద పెడతాడు ఈ రూమ్‌లో. అప్పుడు సంతకాలు పెడితే అప్పుడు ఆర్డర్ రిలీజ్ అవుద్ది. ఓకే. ఈ ఒట్టి నోటితోటి చెప్పి జడ్జిమెంట్‌కి రిలీజ్ చేయండంటే అది చెయ్యరు. హ్మ్. అదే వాళ్ళకి ఆన్ పేపర్ రావాలి. అదే ఆర్డర్ కింద లెక్క. అథెంటిసిటీ. ఆర్డర్ వచ్చేటప్పటికి 6 అవుద్ది. 6 కాకుండా వీళ్ళు ఎంత తొందరగా ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి లాయర్ ఎంత తొందరగా మాకు ఇమ్మీడియేట్ కావాలి, ఎలా మాట్లాడతారో ఏదో తీసుకొస్తే ఇవాళ అక్కడి నుంచి వచ్చేస్తారు. కోర్టులో తీర్పు ప్రకారం వచ్చేస్తారు. ఓకే. లేదు కోర్టు తీర్పు ఎగైన్స్ట్ అయింది. హ్మ్. ఎగైన్స్ట్ అయితే ఇది లోపల పెట్టేస్తారు. 15 రోజులు రిమాండ్ ఇస్తది కోర్టు. హ్మ్. 15 రోజుల తర్వాత ఇంకా మర్డర్ అటెంప్ట్ కనుక ఇంకో 15 రోజులు అట్లా చేస్తారు. పెద్ద లాయర్‌ని పెట్టుకుంటారనుకో. ఎంత పెద్ద లాయర్‌ని పెట్టినా 15 రోజులు మినిమమ్. ఓకే సార్. ఇవాళ అందుకనే వాళ్ళు ప్లాన్ చేస్తారు. 15 రోజులు ఫస్ట్ వాయిదా ఇవాళ కోర్టు దగ్గరికి వెళ్ళగానే 15 డేస్ ఇంప్రిజన్మెంట్ అంటాడు ఆయన. యాస్ పర్ గైడ్‌లైన్స్. హ్మ్. అది ఇక